నమస్కారం, వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. నేను విఎస్ఆర్ మూర్తి. అనుకున్నదే జరిగింది. వక్ఫ్ సవరణ బిల్లు 2024ను 24 గంటల తేడాతో పార్లమెంటు ఉభయ సభలు ఆమోదించాయి. అర్ధరాత్రి ఆమోదం పొందిన బిల్లుల జాబితాలో వక్ఫ్ సవరణ బిల్లు 2024, యూనిఫైడ్ వక్ఫ్ మేనేజ్మెంట్ ఎంపవర్మెంట్, ఎఫిషియన్సీ అండ్ డెవలప్మెంట్ యుఎంఈడి ఉమీద్ బిల్లు కూడా వచ్చి చేరాయి. సుదీర్ఘ చర్చల అనంతరం ఏప్రిల్ 2న అర్ధరాత్రి దాటాక లోక్సభ వీటిని ఆమోదించింది. వక్ఫ్ సవరణ బిల్లుకు గురువారం ఏప్రిల్ 3న అర్ధరాత్రి దాటాక రాజ్యసభ ఆమోదముద్ర వేసింది. ఇక రాష్ట్రపతి ఆమోదం మాత్రమే మిగిలి ఉంది. ఆ ఒక్క గడప దాటేస్తే బిల్లు చట్టరూపం దాలుస్తుంది. ఆ తర్వాత ఏమవుతుంది? ముఖ్యంగా దేశ రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, దేశ రాజకీయాలు ఏం మలుపులు తిరుగుతాయి అనేది ఇప్పుడు దేశం ముందున్న పెద్ద ప్రశ్నగా రాజకీయ మీడియా వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే ఇంత చర్చ జరుగుతున్నా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కనీసం స్పందించలేదు. ఇక విషయంలోకి వస్తే పార్లమెంటు ఉభయ సభల్లో ఒక బిల్లుపై ఇంత సుదీర్ఘ చర్చ జరగడం ఇటీవల కాలంలో ఇదే ప్రథమం. బిల్లుకు అనుకూలంగా అధికార ఎన్డీఏ కూటమి, వ్యతిరేకంగా విపక్ష ఇండియా కూటమి గట్టిగా నిలబడ్డాయి. పటిష్ట వాదనలు వినిపించాయి. ఉభయ సభల్లోనూ అధికార, ప్రతిపక్ష పార్టీల ముఖ్య నాయకులు అందరూ చర్చలో పాల్గొన్నారు. ఎవరి అభిప్రాయాలు వారు బలంగా వినిపించారు. అయితే ఇంత సుదీర్ఘంగా జరిగిన చర్చలో లోక్సభలో సభానాయకుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పెదవి విప్పలేదు. ప్రధానమంత్రి మోదీ అయితే అసలు సభలోనే అడుగు పెట్టలేదు. ప్రతిపక్ష నాయకుడు రాహుల్ కూడా చర్చ ప్రారంభంలో కొంతసేపు సభలో ఉండి మధ్యలో వెళ్లిపోయి మళ్లీ ఓటింగ్ సమయానికి వచ్చారు. సభలో ఉన్న సమయంలోనూ రాహుల్ ముభావంగానే ఉన్నారు. ఎందుకనో ఏమో కానీ ప్రధాన చర్చలో రాహుల్ కనీసం పాల్గొనే ప్రయత్నం చేయలేదు. లోక్సభలో బిల్లుపై గొగోయ్ ప్రధాన ప్రసంగం చేశారు. చివరకు అర్ధరాత్రి దాటిన తర్వాత ఓటింగ్ సమయానికి వచ్చిన సమయంలోనూ రాహుల్ నైట్ డ్రెస్లో మొక్కుబడిగా సభకొచ్చారని, ఇది ఆయన నిరాసక్తతకు మరో నిదర్శనంగా కొందరు పేర్కొన్నారు. అలాగే చర్చ జరుగుతున్న సమయంలోనూ రాహుల్ ఫోన్ చూసుకోవడం గురించి కొందరు ప్రస్తావిస్తున్నారు. సభా వ్యవహారాల్లో పాల్గొనకపోవడం ఒక ఎత్తైతే చివరకు మీడియా బ్రీఫింగ్లోనూ రాహుల్ గాంధీ కనిపించలేదు. రాహుల్ ప్రవర్తన పట్ల కాంగ్రెస్ శ్రేణులు సైతం ఆశ్చర్యం వ్యక్తపరుస్తున్నారు. ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ సర్వత్రా నిరాసక్తిగా కనిపించినా ఊహించని రీతిలో విపక్ష ఇండియా కూటమి ఉభయ సభల్లో ఐక్యంగా ఉంది. ఏకతాటి మీద నడుస్తూ ఒక్క ఓటు పోకుండా జాగ్రత్త పడింది. ఉభయ సభల్లో బిల్లు పాస్ అయినప్పటికీ ఒక విధంగా విపక్ష ఇండియా కూటమి విజయం సాధించింది. ఇప్పటికీ కూటమి ఉంటుందా, వీగుతుందా? కూటమి మనుగడ ప్రశ్నార్థకమవుతున్న నేపథ్యంలో అందరి అనుమానాలను పటాపంచలు చేస్తూ కూటమి ఎంపీలు ముక్త కంఠంతో హమ్ ఏక్ హై అని నినదించారు. మొట్టమొదటిసారి నిరూపించారు. మోదీ నాయకత్వంలోని బీజేపీ 2014 నుండి ప్రతి ఎన్నికల్లో విజయాలు నమోదు చేస్తుండగా కాంగ్రెస్ కోలుకోలేని రీతిలో బలహీనపడింది. దాంతో కూటమిగా ఢీకొడితే తప్ప మోదీని ఓడించడం సాధ్యం కాదనే నిర్ణయానికి వచ్చిన కాంగ్రెస్ అగ్రనేతలు దేశవ్యాప్తంగా ఉన్న 16 పార్టీల నేతలతో 2023 జూన్ 23 నాటి బీహార్ ముఖ్యమంత్రిగా ఉన్న నితీష్ కుమార్ ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరయ్యారు. 2024 ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిని గద్దెదించడమే ఏకైక ఎజెండాగా పోరాడాలనే నిర్ణయానికి వచ్చాయి. ఇండియన్ నేషనల్ డెవలప్మెంట్ ఇంక్లూజివ్ అలయన్స్గా కూటమికి నామకరణం చేశారు. అనంతరం జూలై 17, 18 తేదీలలో బెంగళూరులో కూటమి 2వ సమావేశం జరగగా దీనికి సోనియా గాంధీ అధ్యక్షత వహించారు. ఈ భేటీలో ఆయా పార్టీలు రాష్ట్రాల్లోనే కాక జాతీయ స్థాయిలో కూటమిగా ఏర్పడి భవిష్యత్తు ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించారు. 2వ సమావేశానికి అదనంగా పార్టీలు రావడంతో ఇండియా కూటమిలోని పార్టీల సంఖ్య 26కి చేరింది. కూటమి 3వ సమావేశం ముంబైలో ఆగస్టు 31న జరిగింది. అక్కడ 2 రోజుల పాటు చర్చించి 2024 లోక్సభ ఎన్నికల ప్రచార అంశాలపై కూటమిని నడపడానికి ఒక సమన్వయ కమిటీని రూపొందించారు. అయితే కూటమి జాతీయ కన్వీనర్ పదవితో పాటు ప్రధాని అభ్యర్థిగా తనను ప్రకటించాలని ఆశించిన
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్కు కాంగ్రెస్ నో చెప్పడంతో ఆయన సైలెంట్ అయిపోయారు. అప్పటికే నితీష్ కాంగ్రెస్ ఆర్జేడీ మద్దతుతో ప్రభుత్వం నడుస్తుండడంతో సీఎం పదవికి రాజీనామా చేసి బీజేపీతో చేయి కలిపి మళ్లీ ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకున్నారు. ఇండియా కూటమికి తగిలిన ఫస్ట్ బిగ్ షాక్ ఇదే. 2023 మేలో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని కాంగ్రెస్ మట్టి కరిపించి విజయాన్ని సొంతం చేసుకోవడంతో కాంగ్రెస్ ఇండియా కూటమికి 1000 ఏనుగుల బలమొచ్చినట్లయింది. అయితే ఇండియా కూటమి సారథ్య బాధ్యతలను ఆశించి కాంగ్రెస్ చేతిలో భంగపడిన బెంగాల్ సీఎం మమతా బెనర్జీ లోక్సభ ఎన్నికల్లో ఒంటరి పోరుకు దిగడంతో కూటమిలోని పార్టీలో అనుమానాలు మొదలయ్యాయి. యూపీలోని ఇండియా కూటమిలో భాగస్వామ్య పక్షంగా ఉన్న రాష్ట్రీయ లోక్దల్ ఇండియా కూటమికి గుడ్ బై చెప్పి ఎన్డీఏలో చేరిపోయింది. ఇండియా కూటమి 2024 లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏకు గట్టి పోటీని ఇవ్వగలిగింది. రాహుల్ చేసిన భారత్ జోడో యాత్ర ఆయా రాష్ట్రాల్లో మిత్రపక్షాలకు ఉపయోగపడడం, పలు రాష్ట్రాల్లో బీజేపీలోని అంతర్గత విభేదాల మూలంగా 2024 లోక్సభ ఎన్నికల్లో ఇండియా కూటమి అధికారంలోకి రాకపోయినా 400 సీట్లు గెలుస్తామని ఎన్డీఏకు అధికారానికి అడుగు దూరంలోని ఆపగలిగింది. దీంతో బీజేపీ, టీడీపీ, జేడీయూల మద్దతుతో మోదీ మూడోసారి ప్రధాని అయ్యారు. జమ్మూ కాశ్మీర్, జార్ఖండ్ రాష్ట్రాల ఎన్నికల్లోనూ ఇండియా కూటమి ఘన విజయం సాధించడం గొప్ప ఊరటనిచ్చాయి. అనంతరం ఇండియా కూటమిలోని కీలక మిత్రపక్షాలైన ఆప్ అధినేత కేజ్రీవాల్ సీట్ల సర్దుబాటులో విభేదించడంతో సొంతంగా ఢిల్లీలో బరిలోకి దిగి విజయాన్ని బీజేపీకి అప్పగించారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్తో నేరుగా తలపడినా ఖచ్చితంగా గెలుస్తారని భావించిన కాంగ్రెస్ అక్కడ పరాజయం పాలైంది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, ఉద్ధవ్, శివసేన, ఎన్సీపీ పార్టీల కూటమి తుడిచిపెట్టుకుపోవడంతో ఇండియా కూటమిలో లుకలుకలు మొదలయ్యాయి. దేశంలో ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా కూటమిగా పోరాడాలని, భాగస్వామ్య పక్షాలను కాంగ్రెస్ గౌరవం ఇవ్వట్లేదని ఇండియా కూటమి పార్టీలు బహిరంగంగా వ్యాఖ్యానించాయి. పైగా ఇండియా కూటమిలో కొత్తగా ఒక్క పార్టీ కూడా చేరకపోవడం కూటమి విశ్వసనీయత మీద ప్రశ్నలు మొదలయ్యాయి. మొత్తంగా ఇండియా కూటమి ఏర్పడిన నాటి నుంచి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభ తగ్గుతూనే వచ్చింది. ఈ నేపథ్యంలో ఇండియా కూటమి బలపడాలంటే మిత్రపక్షాలపై కాంగ్రెస్ పెత్తనం తగ్గాలని, పొత్తు ధర్మాన్ని సరిగా నిర్వర్తించాలని కూటమిలోని పార్టీలు డిమాండ్ చేశాయి. ఎన్డీఏ ఓటమే లక్ష్యంగా ఏర్పడిన కూటమికి రాహుల్ సారథ్యం పనికిరాదనే భావనలో పార్టీలుండగా తనకు ఛాన్స్ వస్తే ఇండియా కూటమికి సమర్థంగా సారథ్యం వహిస్తానని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్, ఉద్ధవ్ ఠాక్రే, అఖిలేష్ యాదవ్ కూటమి తీరుతో అసంతృప్తిగా ఉండడంతో వారు కూటమి నుంచి బయటపడతారని ఎన్డీఏ అంచనా వేస్తోంది. ప్రధానంగా అందరూ రాహుల్ గాంధీ నాయకత్వంపైనే అనుమానాలు వ్యక్తం చేస్తుండడమే తాజాగా రాహుల్ సభలో అలా వ్యవహరించడానికి కారణమనే వాదనలు వినిపిస్తున్నాయి. ఎలాంటి భేషజాలు లేకుండా చర్చించి కూటమికి అందరికీ ఆమోదయోగ్యమైన మరో నేతను ఎన్నుకుంటేనే ఇండియా కూటమి నిలబడుతుందని కొందరు రాహుల్ ఎదుటే వ్యాఖ్యానించడంతో తన నాయకత్వాన్ని ఆమోదించనప్పుడు అందరి సభ్యులా ప్రవర్తించడమే మేలని రాహుల్ వక్ఫ్ బిల్లు సందర్భంగా ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వలేదని తెలుస్తోంది. లోక్సభ ఎన్నికలు తర్వాత జరిగిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బయటపడిన విభేదాల నేపథ్యంలో ఇండియా కూటమి అసలు ఉన్నట్లా లేనట్టా అన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్న సమయంలో ఇండియా కూటమి ఏకతాటిపైకి రావడం సామాన్య విషయం కాదు. ఇటీవల ఇండియా కూటమిలో విభేదాలు తారాస్థాయికి చేరిన విషయం తెలిసిందే. కొందరు కూటమి భాగస్వామ్య పక్షాల నేతలు కూడా లోక్సభ ఎన్నికలతో ఇండియా కూటమి కథ ముగిసిందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైరాం రమేష్, నేషనల్ కాన్ఫరెన్స్ నేత, జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, సిపిఎం నేత ప్రకాష్ కారత్, ఆప్ అధినేత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇండియా కూటమి మనుగడపై అనుమానాలు వ్యక్తపరిచారు. తృణమూల్ కాంగ్రెస్ అధినాయకురాలు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, కొందరు ముఖ్య నాయకులు కాంగ్రెస్ పార్టీ కూటమి నాయకత్వం నుంచి తప్పుకోవాలని డిమాండ్ లాంటి సూచన చేశారు. కొందరు కూటమి నాయకులు, మీడియా విశ్లేషకులు ఇండియా కూటమికి శ్రద్ధాంజలి కూడా ఘటించారు. అలా మనుగడ కోల్పోయిందని, కొందరు అనుకున్న ఇండియా కూటమికి వక్ఫ్ సవరణ బిల్లు సంజీవనిలా ప్రాణం పోసిందని పరిశీలకులు భావిస్తున్నారు.
అయితే ఈ ఐక్యత వెనుక రాహుల్ తప్పుకోవడమేనని తెలుస్తోంది. ఎప్పుడూ సభలో ముఖ్యమైన అంశాల చర్చ జరిగినా పార్లమెంట్లో ఎన్డీఏని ఎదురొడ్డి ఐక్యంగా నిలబడిన రాహుల్ ఇప్పుడు సైలెంట్ అవ్వడం, ఇదంతా ముందే కూటమి నేతలకు వివరించడంతో రాహుల్ ఆధిపత్యం తగ్గించుకున్న కారణంగానే సభలో ఐక్యత కనిపించినట్లు పరిశీలకులు చెబుతున్నారు. బిల్లుపై చర్చ సందర్భంగా వ్యక్తమైన అభిప్రాయాలు, వినవచ్చిన వాస్తవాలు ఆశ్చర్యకరంగా ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు. ముఖ్యంగా పార్లమెంటు భవనంతో సహా ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల సముదాయం సైతం ఢిల్లీ వక్ఫ్ బోర్డ్ క్లెయిమ్ చేసిందని స్వయంగా మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు రికార్డుల ఆధారంగా చెప్పిన విషయం ఆశ్చర్యపరిచే విధంగా ఉందని అంటున్నారు. అంతేకాదు, వక్ఫ్ పేరిట జరుగుతున్న దురాక్రమణలు, దుర్వినియోగం గురించి సభ్యులు చేసిన ఆరోపణలలో నిజానిజాలు బయటపడాలంటే అందుకు మరికొంత సమయం పడుతుందని కూడా అంటున్నారు. అందుకే చట్టరూపం దాలుస్తున్న వక్ఫ్ సవరణ బిల్లు దేశ రాజకీయాలలో ఒక మలుపునకు దారితీసిన ఆశ్చర్యం లేదంటున్నారు.